తులసి ఏమండి, లక్ష్మి గురించి వీడెంత పిచ్చోడవుతాడని, ఇంత పిరికితనంగా ఆలోచిస్తాడని నేను అస్సలు అనుకోలేదండి. అలా అనుకునే ఉంటే నేనే ఒక గంట కనిపెట్టుకుని ఉండేదాన్ని. వీడిలా నిద్ర మాత్రలు వేసుకునే పరిస్థితి రాకుండా చూసుకునేదాన్ని. అయినా వీడు మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి? వీడి ప్రేమ గురించే వీడు ఆలోచించాడు కానీ ఆ గోవర్ధన్ మూలంగా మనం ఎంత బాధ అనుభవించామో, ఈ పెళ్ళొద్దురా లక్ష్మిని మర్చిపో అని చెప్పడానికి మనం ఎంత మనసు చంపుకున్నామో వీడు ఆలోచించలేకపోయాడు తులసి. అంత ఆలోచనే ఉంటే జ్యోతి ఇలా చేసేవాడు కాదు కదా మామయ్య గారు. ఈ తులసి ఓటమి చూడాలి, తన కంట్లో నీళ్లు చూడాలి అని నేను నందని అనుకుంటూనే ఉన్నాం. కానీ ఇలాంటి సందర్భంలో తన ఏడుపు చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నీ చిన్న కొడుకు రూపంలో నీకు బ్యాడ్ లక్ తులసి. నువ్వింకా ఏడవాల్సి వస్తుంది. డాక్టర్, డాక్టర్, నా బిడ్డను కాపాడండి. నిద్ర మాత్రలు మింగాడు డాక్టర్, కానీ ఎన్ని మాత్రలు మింగాడో మాకు తెలీదు. నేను చూస్తామండి, మీరు వెయిట్ చేయండి. సిస్టర్, వీళ్ళ చేత ఫార్మాలిటీస్ పూర్తి చేయించు. అలాగే డాక్టర్. సరే, ఇమీడియట్ గా ఐసీయూకి తీసుకెళ్ళండి. డాక్టర్, అమ్మా, నా పెళ్లి చేయడానికి, వీడి పెళ్లి చేయడానికి నువ్వెంత టెన్షన్ పడ్డావో, ఎన్ని కష్టాలు పడ్డావో మాకు తెలుసు. కానీ జ్యోతి విషయానికి వచ్చాక ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పండి అత్తయ్య, ఎందుకు జ్యోతి విషయంలో ఇలా నడుచుకున్నారు? మా పెళ్లి జరగాలని నువ్వెంత ఆరాటపడ్డావో అంత ఆరాటం జ్యోతి విషయంలో ఏమైందమ్మా? లక్ష్మి వాళ్ళ నాన్నగారితో ఏం గొడవ జరిగిందని అడిగితే అది నువ్వు మాతో చెప్పట్లేదు. రే ఈశ్వర్, మీ పెళ్లి గురించి నేనెంత ఆలోచించానో చిన్నడి విషయంలో కూడా అంతే ఆలోచించను రా. కానీ నానా
అని ఆగిపోతున్నావు కానీ ఆ గొడవ ఏంటో, ఆ కుటుంబంతో అంత ద్వేషం ఏంటో ఎందుకు చెప్పట్లేదు? రే విష్ణు, లోపల వాడి పరిస్థితి ఎలా ఉందోనని ఇక్కడ తులసి టెన్షన్ పడుతుంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అమ్మని నిలదీస్తారేంట్రా? కారణం లేకుండా తులసి ఏ నిర్ణయం తీసుకోదు. తన మాటకైనా మౌనానికైనా ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? కొడుకులు తిరగబడుతుంటే తండ్రి సమర్థించి ప్రస్తుతానికి వీళ్ళ నోళ్లు నొక్కేసిన తల్లి మీద తిరుగుబాటైతే మొదలైంది. అత్తయ్య, డాక్టర్ గారు బయటకు వచ్చారు. డాక్టర్, డాక్టర్, ఇప్పుడు మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం తప్పింది కదా? ప్రమాదం తప్పడమేంటమ్మా, కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్, డాక్టర్, అలాంటి పరిస్థితి రాకూడదు. ఈ గంట నుంచి నా బిడ్డ క్షేమంగా బయటపడాలి. ఏదో ఒకటి చేసి నా బిడ్డను ఎలాగైనా కాపాడండి. మా ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండదు. స్లీపింగ్ పిల్స్ చాలా మింగాడు. ప్రాణాలకే ప్రమాదం. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మా అబ్బాయిని కాపాడండి ప్లీజ్. ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ వెయిట్. డాక్టర్, డాక్టర్, జ్యోతి, భగవంతుడా, నా గతం నా బిడ్డ ప్రాణాలకు ప్రమాదంగా మారటం ఇది నా తప్ప. నా బిడ్డ తలరాత. నా బిడ్డకి ఏ హాని జరగకూడదు. నా బిడ్డ ప్రాణాలతో క్షేమంగా బయటపడాలి. ఆ తులసి ఇంట్లో ఏం జరిగినా ఇక్కడ నా ఫోన్ రింగ్ అవుతుంది. వెరీ గుడ్ ఝాన్సీ. హలో ఝాన్సీ, కాల్ చేసావు, ఏంటి విశేషం? విశేషమే నందిని, కానీ పెద్ద విషాదం. పెద్ద విషాదం ఏంటి ఝాన్సీ? కొంపదీసి మనం అసలు ఊహించిన వార్త ఏదైనా చెప్తావా ఏంటి? ఎగ్జాక్ట్లీ నందిని, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అదే జరిగింది. లక్ష్మిని చూసుకోవడానికి సంబరపడుతూ వెళ్లి అవమానాలతో తిరిగొచ్చిన కుటుంబం ఇప్పుడు ఇంకో విధంగా సఫర్ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ ఝాన్సీ. నాకు బిజినెస్ న్యూస్ కంటే పొలిటికల్ న్యూస్ కంటే తులసి ఫ్యామిలీ గురించి తెలిసే న్యూస్ నాకు చాలా ముఖ్యం. ఆ షాకింగ్ న్యూస్ ఏంటో, ఆ విషాదం ఏంటో వెంటనే చెప్పు ఝాన్సీ, ప్లీజ్. చెప్తాను విను. ఏ పెళ్లి ప్రయత్నాలు అయితే ఆ తులసి మొదలు పెట్టిందో ఆ పెళ్లి కాస్త చావుకొచ్చింది. లక్ష్మితో తన పెళ్లిక జరగదేమో అన్న ప్రెషర్తో ప్రెషర్తో జ్యోతి సూసైడ్ కమిట్ అయ్యాడు. ఏంటి ఝాన్సీ నువ్వు అనేది? మై గాడ్, నిజమా? నిజమే నందిని, నేను ఇప్పుడు హాస్పిటల్ దగ్గరే ఉన్నాను.
ట్రీట్మెంట్ జరుగుతుంది. కోమాలోకి వెళ్లే ప్రమాదం జ్యోతి ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారు. అరే ఇది నిజంగా విషాదమే. సిచ్యుయేషన్ చాలా సీరియస్ గా ఉంది కనుక వినకూడని వార్త కూడా వినే అవకాశం ఉందేమో. అదే కనుక జరిగితే ఆ తులసి ఏమైపోతుందో, పిచ్చిదైపోతుందో, లేకపోతే ప్రాణాలే పోతాయో. ఝాన్సీ, ఆ తులసి ప్రాణాలు అంత తొందరగా పోకూడదు. అన్నట్టు ఆ తులసి చిన్న కొడుకు నీ మరిది ప్రాణాలు కూడా పోకూడదు. వాడు బ్రతకాలి. అయ్యో, లక్ష్మి ప్రేమ కోసం వీడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడేంటి? ఏదో ఒకటి చేసి లక్ష్మితోనే వీడి పెళ్లి జరిపించాలి అని ఆ తులసి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. పెళ్ళ ఆపాలని కోరుకునే నువ్వు ఇలా ఎంకరేజ్ చేసి మాట్లాడతావేంటి నందిని? ఝాన్సీ, ఆశలు పెంచి ఆరాటాలు పెంచి అప్పుడు కొడితేనే కదా ఆ నరకం తులసి అనుభవిస్తుంది. బిల్డింగ్ ఫౌండేషన్ దగ్గర కాదు, అందంగా ఇల్లు కట్టుకున్నాక అప్పుడు కూలిస్తేనే కదా ఆ పెయిన్ తులసి అనుభవిస్తుంటే చూడటానికి చాలా బాగుంటుంది. జ్యోతిరాదిత్య బతకాలి. తనకు లక్ష్మియే కావాలని పట్టుపట్టాలి. కొడుకు కోసం ప్రాణం పెట్టైనా ఆ పెళ్లి చేయాలని తులసి రెడీ అవ్వాలి. అప్పుడు నా తమ్ముణ్ణి పరిచయం చేస్తా. తమ్ముడేంటి? తమ్ముడంటే నా తోడబుట్టినవాడు కాదు, నా కజిన్ బ్రదర్. వాడు నా మాట కాదనడు. వాణ్ణి ఇండియాకి రప్పించి వాడికి లక్ష్మితో పెళ్లి ఫిక్స్ చేస్తాను. తులసి కోడలు కాబోయే లక్ష్మిని మా ఇంటికి మా బాబాయ్ కోడలుగా రప్పించబోతున్నాను. వెరీ గుడ్ నందిని. నందిని, నేను తర్వాత చేస్తాను. అలాగే, బాయ్. తులసి, ఒక విధంగా తప్పు మనదే అనిపిస్తోంది. మనమేం చేసామండి? లక్ష్మిని మన ఇంటి మనిషిలా చూడటం, మన జ్యోతికి సరైన జోడి అని, తను మన ఇంటి కోడలైతే బాగుంటుందని మనం ఆశించటం, మన ఆశలు తెలిసేలా జ్యోతితో మాట్లాడడం, ఇవన్నీ మన తప్పే కదా. డాక్టర్, డాక్టర్, వెయిట్ చేయండి, ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్, మనిషి మాట ప్రవర్తన నచ్చి మన మనిషి అనే భావం మనకు కలిగిందండి. ఆశించం. ప్రతి ఆశలోనూ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. మన ముగ్గురు కొడుకుల పెళ్లిళ్లు చేయాలన్న నా ఆశయం నెరవేరుతుందని ఆ స్వార్థంతోనే ఒక అడుగు ముందుకేసి లక్ష్మిని మన ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. కానీ లక్ష్మి ఏంటత్తయ్య గారు, అన్ని విషయాలు పూసగుచ్చినట్టు మాట్లాడుతూ లక్ష్మి దగ్గరకు వచ్చేసరికి మాత్రం గుండెల్లో ముళ్ళలు గుచ్చుకుపోయినట్టు ఆగిపోతున్నారు? అదేంటో చెప్పండి. ఝాన్సీ, ఈ విషయాల గురించి ప్రశ్నించకని చెప్పి మామయ్య గారు ఇందాకే చెప్పారు. ఆ విషయం మర్చిపోయి మళ్ళీ నువ్వు అత్తయ్యని ఇబ్బంది పెడుతున్నావు. అయ్యో అక్క, నన్ను మీరందరూ అపార్థం చేసుకుంటున్నారేంటి? నేను
చాలా గుడ్ ఇంటెన్షన్తోనే అడుగుతున్నాను. నీ ఇంటెన్షన్ ఏమో గాని టెన్షన్ పెట్టడానికి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. రేవతి, ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకండి. తమ్ముడు క్షేమంగా బయటపడాలని కోరుకుందాం. జ్యోతికి ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పేదాకా మనం వేరే ఏ విషయం గురించి మాట్లాడుకోవద్దు ప్లీజ్. డాక్టర్ డాక్టర్, నా బిడ్డ కళ్ళు తెరిచాడా? గండం తప్పినట్టే కదా, చెప్పండి డాక్టర్. మీ అబ్బాయిని మీరు 5 నిమిషాలు ఆలస్యంగా తీసుకొచ్చినా తన ప్రాణాలు దక్కేవి కావు. హీఈస్ వెరీ లక్కీ. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హీఈస్ సేఫ్. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. నా బిడ్డని కాపాడిన దేవుడు సార్ మీరు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జనరేషన్ పిల్లల్ని పెంచడం, అర్థం చేసుకోవడమే చాలా కష్టం. మీ అబ్బాయి ఏ కారణంతో అలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ మళ్ళీ అలాంటి ఆలోచనలు రానివ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. ఇప్పుడు మా అబ్బాయిని మేము కలవచ్చా, వెళ్ళి మాట్లాడొచ్చా, చూడొచ్చా? హాఫ్ అన్ అవర్ తర్వాత వార్డుకి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు చూడండి. ఓకే అండి. జ్యోతి, జ్యోతి, అరే జ్యోతి, ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? హ? ఏంట్రా ఇది? నీ జీవితం నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇది నీ జీవితం కాదురా, మేము నీకిచ్చిన జీవితం. మేమిచ్చిన జీవితాన్ని తీసుకునే హక్కు నీకెవరిచ్చారా? ఎవరిచ్చారు? నువ్వు అమ్మా నాన్నలు లేని అనాథవి కాదురా, మేమింకా బతికే ఉన్నాం. ఎన్నో ఆశలతో నిన్ను పెంచి పెద్ద చేసింది ఎందుకేనా? చెప్పరా, ఇలాంటి పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? చెప్పు. రేయ్, నీ ఇష్టాన్ని కాదంటే తల్లిదండ్రుల మాట చెవికెక్కించుకోవా? తల్లిదండ్రుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నీ ఇష్టాన్ని చంపుకోవాలరా, కానీ నువ్వు చావాలని కోరుకోవడమేంట్రా? నీకే చెప్తోంది. మాట్లాడరా, నీకెవరూ లేరనుకుంటున్నావా? 10 మా ప్రేమ కంటే నిన్న మొన్న పరిచయమైన ఆ లక్ష్మి నీకు ఎక్కువైపోయిందా? సారీ అమ్మా. ఏంట్రా సారీ? ఏంట్రా సారీ? ఇంట్లో మేము నిన్ను చూడ్డం, హాస్పిటల్కి తీసుకురావడం 5 నిమిషాలు లేట్ అయి ఉంటే నువ్వు మాకు ప్రాణాలతో దక్కేవాడివి కాదురా. రే, చదువుకున్న వాడివి, ప్రతిదీ పాజిటివ్గా ఇన్స్పైరింగ్ గా మాట్లాడేవాడివి. ఈ లక్ష్మి విషయంలో మాత్రం ఇంత ఈడియట్లా? అలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటావురా?
మర్చిపోవాలన్న ఆలోచన రావడమే తప్పురా. అలాంటిది నీకు అలాంటి ఆలోచన రావడం, మమ్మల్ని అందరినీ మర్చిపోయి నువ్వు నిద్ర మాత్రలు మింగడం చాలా పెద్ద తప్పురా. లక్ష్మి వాళ్ళ నాన్నగారికి నీ మీద ఎందుకంత కోపం? లక్ష్మిని మర్చిపోమని నువ్వెందుకంత గట్టిగా వీడి మనసుని గాయపరిచావు? లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఎవరు? చెప్పమ్మా. ఆ మనిషి ఎవరో కాదురా, స్వయానా మీ మేనమామ